సొంత పార్టీ లీడర్సే సీఎం పేరు పదే పదే తప్పు పలుకుతారు. ముఖ్యమంత్రి కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్. ఇంకోటి సెలబ్రిటీ విషయాలలో కూడా తీసుకుంటే ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు స్కూల్లో చిన్న పిల్లోడిని వాట్ ఈజ్ యువర్ సీఎం నేమ్ అని అడిగితే ఒకవేళ వాడు తప్పు చెప్తే వానికి పనిష్మెంట్ ఇస్తారు. మరి సొంత పార్టీ లీడర్సే సీఎం పేరు పదే పదే తప్పు పలుకుతారు. మరి వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? పోనీ ఒక్కసారి 2 సార్లు అంటే ఏమన్నా అనుకోవచ్చు, పదే పదే ఒక్కరా ఇద్దరా అంటే అది కాదు, ఒకరిని చూసి మరొకరు ఒకరికొకరు సీఎం పేరు తప్పు పలుకుతారు. అది కూడా సీఎం పేరు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్తారు. అంత కాన్ఫిడెన్స్ ఉందంటే వాళ్ళు చెప్పే విధానము, ఎవరైనా పాలిటిక్స్ గురించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ హూ ఈజ్ సీఎం, వాట్ ఈజ్ అబౌట్ సీఎం అని ఏదైనా గూగుల్ చేస్తే ఒకవేళ ఈ వర్డ్ కనుక కనిపిస్తే వాళ్ళకి వాళ్ళు గట్టిగా 100% అరే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాబై అని నమ్మే అంత కాన్ఫిడెన్స్ లెవెల్తో వీళ్ళు చెప్తారు. అంటే ఎంత నమ్మకంతో వీళ్ళు చెప్తారు అంటే అదే కరెక్ట్, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కాదు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్తారు. పోనీ కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే ఆయన ఏమైనా ప్రజలు ఎన్నుకున్న వ్యక్త? ఆయన ఏలి ఎన్ని రోజులు అవుతుంది? అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పార్టీ ఎన్నుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి పేరు కానీ, చంద్రబాబు నాయుడు పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, ఇంతమంది పేర్లు ఏంది కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని అది కూడా ప్రెస్ మీట్లలోనే చెప్తారు వీళ్ళు బయటకి బాజాప్తా. ఒక వ్యక్తి ఆయనకు ఒక చరిత్ర ఉండి ఆయన పేరు మర్చిపోలేకపోతున్నాం అని చెప్పినా ఒక లెక్క పద్ధతి ఉంటుండొచ్చు, కానీ ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట్నే బోర్ల పడ్డట్టు అంటారు చూడండి సామెత, అలానే చేస్తారు. ప్రతిపక్షాలకు ఎవరో వెతికియాల్సిన స్టఫ్ అవసరం లేదు, వీళ్ళే సొంతంగా స్టఫ్ ప్రిపేర్ చేసిస్తారు వాళ్ళు ఎక్కిరియడానికి. పోనీ వేరే పార్టీలు లేదంటే ప్రతిపక్షాలు అంటే కలహాలు ఉంటాయి కాబట్టి పార్టీల నడుమ లొల్లిలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమైనా తప్పు పలికిరంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ సొంత పార్టీలే ఇట్లా సీఎం పేరు పదే పదే తప్పు పలికితే ఏందన్నట్టు? సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీలనే కలహాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తాయి, టాక్ కూడా నడుస్తుంది గట్టిగానే. మరి ఆ టాక్ ని ఏమైనా వీళ్ళు నిజం చేద్దాం అనుకుంటుర్రా, లేదంటే ఇండైరెక్ట్ గా కావాలని ఇలా పేరు తప్పు పలుకుతుర్రా? వీళ్ళందరూ పేరు తప్పు పలకడానికి రీజన్ ఏంది? కావాలని పేరు తప్పు చెప్తుర్రా, లేదంటే మనసులో ఏదన్నా పెట్టుకొని బయటికి ఇట్లా మాట్లాడుతుర్రా? ఇదంతా ఏందో కానీ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఇది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. బయట ఏ పార్టీ వాళ్ళన్నా అంత ఎఫెక్ట్ చూపించకపోతుండే, కానీ సొంత పార్టీ మంత్రులే ఏకంగా మంత్రులే ఇట్లా మాట్లాడేసరికి ఏ సీఎం కైనా దెబ్బ పడుతుంది. జూపల్లి కృష్ణారావు గాని నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గాని ఈ 1 year రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత పార్టీ లీడర్సే సీఎం పేరు పదే పదే తప్పు పలుకుతారు. ఇంకోటి సెలబ్రిటీ విషయాలలో కూడా తీసుకుంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఆయనను అరెస్ట్ చేసిర్రు అని అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ అయింది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ తెలియకుండా ఏది మాట్లాడొద్దు కాబట్టి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిర్రు అన్న టాక్ మాత్రం గట్టిగా ఊపింది. ఎందుకంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో సంధ్య థియేటర్ దగ్గర, ఆమె చనిపోయినాక 13 days కి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఒకవేళ ఆమె కోసమే అరెస్ట్ చేసి ఉంటే, సంధ్య థియేటర్ కేసు విషయంలోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేది ఉంటే, ఆ నెక్స్ట్ డేనో కానీ 1 week తర్వాతనో కానీ 2 days తర్వాతనో కానీ అరెస్ట్ చేయాలి. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డేనే అరెస్ట్ చేయాల్సిన రీజన్ ఏంటి? మళ్ళీ మంత్రులను ఇదే విషయం మీద అడిగితే మంత్రులు ఏమన్నారు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని మంత్రులు అన్నారు. మనది సోమవారం మందిది మంగళవారం అన్నట్టే కదా ఇప్పుడు.
ఇన్ని విషయాలలో సీఎం రేవంత్ రెడ్డి పేరు విషయంలో ఇన్ని జరిగితే వేరే వాళ్ళ విషయంలో ఒకలాగా, మరి సొంత పార్టీ లీడర్స్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? ఇన్ని డేస్ అవుతుంది, ఎవరి మీద కనీసం ఇంతవరకు పలానా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా లేదు. వాళ్ళు దాన్ని అలసుగా తీసుకోనా లేదంటే మర్చిపోయా, కానీ సీఎం పేరు మాత్రం పదే పదే తప్పు పలుకుతురు. ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్తారంటే ఎవరైనా చిన్న పిల్లగాడు చూస్తే ఈ వీడియో, అరే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదంటే సీఎం పలానా వ్యక్తే అన్నట్టు గుడ్డిగా నమ్మే విధంగా ఉంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్. మరి ఈ పేరు మర్చిపోయేది ఎంతవరకు దారి తీస్తుందో కానీ చూడాలి. సొంత ఇంట్లో లొల్లిలు ఉంటాయి అని అందరికీ తెలుసు, కానీ సొంత పార్టీలనే లొల్లిలు ఉన్నాయి అనేది వీళ్ళు నిజం చేస్తుర్రా? లేదంటే సీఎం రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ సొంత పార్టీలనే కలహాలు ఉన్నాయి అన్న ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అదేమైనా నిజం చేయాలని లేదంటే పోర్ట్రే చేయాలని ప్రూవ్ చేయాలని వీళ్ళు కావాలని ఇట్లా మాట్లాడుతుర్రా? ఇదంతా ఎందుకు చేస్తుర్రో తెలియదు, కానీ దీన్ని మాత్రం ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకొని దాన్ని సెటైరికల్ గా ప్రజెంట్ చేస్తారు. యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనోనికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు. ఎందుకంటే పబ్లిక్ లో ఇప్పటి వరకు చాలా మందికి సీఎం రేవంత్ రెడ్డి అని తెలీదు. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 10 ఏళ్ళు ఏలిండు కాబట్టి స్టిల్ చాలా మందికి ముసలోళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ సీఎం కేసీఆరే అన్నట్టు గుర్తుండిపోయింది. ఇలాంటి టైంలో వీళ్ళు పదే పదే మళ్ళీ సీఎం పేరు తప్పు పలికితే అది నిజమే అన్నట్టు అయిపోతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఎవరు గుర్తుంచుకోరు. వీళ్ళు ఏదైతే తప్పు పలుకుతుర్రో సీఎం పేరు, ఇది ప్రతిపక్షాలకు ఒక ఆయుధం లాగా మారుతుంది. ఆయుధం లాగా మారి వాళ్ళు ప్రజల్లోకి సెటైరికల్ గా పంపిస్తారు. దానివల్ల ఏమవుతుంది, బీఆర్ఎస్ కి మంచి నేమ్ వస్తుంది. మీరు సీఎం పేరు ఎందుకు మర్చిపోతుర్రు, ఎందుకు కావాలని తప్పు పలుకుతుర్రు అది ఏమో కానీ అది మీ పార్టీకి ఎంత అయితే చెడ్డ పేరు కానీ పార్టీ పతార పల్సగానికి ఎంతైతే దారి తీస్తుందో బీఆర్ఎస్ హైప్ పెరగడానికి అంతే ఛాన్స్ మీ చేతులతో మీరే ఇచ్చినట్టు అవుతుంది. మరి ఈ సీఎం పేరు తప్పు పలకడం ఎంతవరకు దారి తీస్తుంది, ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది ముందు ముందు చూడాలి. మేము చేస్తున్న ఈ వీడియోలు కానీ ముచ్చట్లు కానీ ఇవేవి కల్పితాలు కానీ ఎవరిని ఉద్దేశించినవి కావు. నా కళ్ళ ముందు జరిగినాయి, నా చెవులతో నేను విన్నాయి, నా చుట్టుపక్కల నేను చూసినవి మాత్రమే వీడియో పరంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటివి ఇంకేమైనా ఉంటే, ఇలాంటి ముచ్చట్లు ఇంకేమైనా ప్రజెంట్ చేయాలి, ఏదైనా టాపిక్ గురించి ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి, కంపల్సరీ దాని గురించి మాట్లాడతాం.